హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియో సూపర్ స్పెషల్గా ఉంటుంది, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను ఒక స్పెషల్ గ్యాడ్జెట్, అంటే ఈ కరోనా, కోవిడ్-19 ఈ పాండమిక్ పీరియడ్లో ప్రతి ఇంటికి యూజ్ వచ్చే ఒక మంచి గ్యాడ్జెట్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఇదే సేమ్ ఐటమ్ నేను కొన్ని నెలల కింద, అంటే లాస్ట్ టైం కోవిడ్-19 మొత్తం కరోనా వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు ఫస్ట్ వేవ్ ఉండింది కదా, ఆ టైంలో ఎవరికైనా పనికి రావచ్చు అని చెప్పేసి నేను కూడా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నాను. యూవీ శానిటైజేషన్ అంటే ఒక యూవీ ల్యాంప్ ఇంకా అడాప్టర్ ఒక బాక్స్లో ఫిట్ చేసేసి నేను ఒక 500 రూపీస్లో అమెజాన్ నుంచి తెప్పించి అది ఎట్లా డిఐవై ప్రాజెక్ట్ ఎట్లా అసెంబుల్ చేయాలి, దాన్ని ఎట్లా యూస్ చేయాలి ఆ వీడియో చేశాను. చాలామందికి నచ్చింది, కానీ అందరికీ అసెంబ్లింగ్ రాదు కదా. అయితే నాకు ఇది ఒక కంపెనీ, రెగర్ అనే కంపెనీ, ఇది ఆర్క్ 1500 అనే మోడల్ది యూవీ శానిటైజర్ నాకు పంపిస్తామని వాళ్ళు కాంటాక్ట్ చేస్తే పంపించమన్నాను. ఇది ఏంటంటే యూవీ శానిటైజర్తో పాటు మీకు ఇందులో 3-in-1 ఇది యాక్చువల్గా వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది. అది కూడా 4 మోడ్స్ ఉన్నాయి ఇందులో వైర్లెస్ ఛార్జర్లో. ఇంకా మీకు యూవీ శానిటైజేషన్ ఉంది, ఇంకా అరోమా డిఫ్యూజర్ కూడా ఉంది. అంటే మీరు లైట్గా 1-2 డ్రాప్స్ అట్లా పర్ఫ్యూమ్ వేసుకుంటే మంచి అరోమా, అంటే మీకు స్మెల్ అది బయటికి మీకు అరోమా డిఫ్యూజ్ చేస్తుంది. దానివల్ల మీకు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సింపుల్ బాక్స్ ఇది, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పిక్చర్ కూడా బాక్స్ పైన. దీంట్లో మీరు మొబైల్ ఫోన్ కానివ్వండి, లేకపోతే మీ కీ చైన్స్, వాలెట్, ఇంకా మీ స్మార్ట్ వాచెస్ ఏవైనా ఇందులో పెట్టేసి స్టెరిలైజ్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ప్రోడక్ట్. ఎందుకంటే అందరూ నేను చెప్పిన డిఐవై ప్రాజెక్ట్ చూసేసి అందరూ ఇంట్లో చేసుకోలేరు కదా, అలాంటి వాళ్ళు ఇది రెడీమేడ్ పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ కదా. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. దీని ఫీచర్స్ ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి, అంటే బిల్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎంతవరకు ఇది వర్క్ చేస్తుంది అనేది ఈరోజు డీటెయిల్గా చెక్ చేద్దాం. ఈ 3-in-1 యూవీ శానిటైజర్ ఇలాంటి బాక్స్లో వచ్చింది. ప్రీమియం ప్యాకేజింగ్ ఉంది. నేను లాస్ట్ ఇయర్ కూడా రెగర్ బ్రాండ్వి వేరే ప్రోడక్ట్స్, కొన్ని బ్లూటూత్ స్పీకర్స్ ఇంకా వేరే ఐటమ్స్ అన్బాక్స్ చేశాను, బాగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను అన్బాక్సింగ్ చేసిన TWS స్పీకర్స్ ఉన్నాయి, అవి చాలా బాగుండినాయి. ఇక్కడ మీరు మోడల్ చూడొచ్చు, ఆర్క్ 1500 రెగర్ బ్రాండింగ్. ఇంకా దాని పిక్చర్ పైన మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఇక్కడ యూవీ శానిటైజేషన్కి యూజ్ చేయొచ్చు అని ఫొటోస్ ఉన్నాయి. 99.9% మీకు జర్మ్స్ని కిల్ చేస్తుంది. డీప్ క్లీనింగ్ 8 minutes, 4 మోడ్స్ ఛార్జింగ్ మోడ్స్ ఉన్నాయి. క్విక్ డిస్ఇన్ఫెక్షన్, యూవీ ల్యాంప్ ఉంది. QI సర్టిఫైడ్ 10 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇంకా మీకు ఇటు సైడ్లో దాని ఫీచర్స్ అన్నీ రాస్తున్నాయి, సేమ్ అవే ఫీచర్స్. ఇంకా 4 ఛార్జ్ మోడ్స్ ఉన్నాయి, 10, 7.5, 5 ఇంకా 2.5 watts. ఇక్కడ మీరు యూవీ స్టెరిలైజర్, 3-in-1 వైర్లెస్ ఛార్జర్, ఇంకా అరోమా డిఫ్యూజర్ 3 3-in-1 ఉన్నాయని రాస్తుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దాని బిల్ట్ క్వాలిటీ, దాని ఫీచర్స్, ఇంకా లుక్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూద్దాం. ఇది డెస్క్ పైన పెడితే చూడడానికి బాగానే ఉండేలాగుంది, ఎందుకంటే మొత్తం మిల్కీ వైట్ కలర్ ఉండేసి మీకు మ్యాట్ ఫినిష్ ఉంది, అంటే గ్లాసీ లేదు ఫినిష్. ఇక్కడ QI అని చెప్పేసి మీకు ఒక రింగ్ ఉండేసి రెగర్ బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్లో మీరు Type-C పోర్ట్ కూడా చూడొచ్చు. ఇందులో మీరు 9V 2 amps అడాప్టర్కి కనెక్ట్ చేయాలి, లేకపోతే పవర్ బ్యాంక్ అయినా పెట్టొచ్చు. ఇది యూవీ శానిటైజర్ బటన్, ఇంకా దాని ఇండికేటర్, LED ఇండికేటర్, బ్లూ LED ఇండికేటర్, అరోమా డిఫ్యూజర్. ఇక్కడ నుంచి మీకు పర్ఫ్యూమ్ ఏదన్నా వేస్తే దాని స్మెల్ వస్తుంది. రెగర్ బ్రాండింగ్, ఇంకా వేరే డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. అంటే ఏ అడాప్టర్ యూస్ చేయాలి దాని బ్యాక్ సైడ్ రాస్తుంది. ఇది పైన ఫ్లాప్ ఓపెన్ అవుతుంది. ఈ ఫ్లాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్ ఒకసారి చూసేసుకోండి, యూజర్ మాన్యువల్, ఎందుకంటే ఇందులో కంప్లీట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎట్లా యూస్ చేయాలి రాసుంది. ఇంకా సైడ్లో మీరు 2 UVC ల్యాంప్స్ చూడొచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్లో బాక్స్లో ఉన్నాయి. మధ్యలో అంతా వైట్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంది. ఇదంతా మీరు కంప్లీట్ అంటే లైట్ తోటి మొత్తం ఫిల్ అయిపోతుంది అది ఆన్ చేసిన తర్వాత, యూవీసీ లైట్ తోటి. దీంతోపాటు మీకు 2 ఛార్జింగ్ కేబుల్స్ వచ్చినాయి, ఒకటి Type-C to Type-C, ఒకటి Type-A to Type-C. ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, అంతా వైట్ కలర్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంది. మధ్యలో మీకు అరోమా డిఫ్యూజర్ ఉంది, అందులో 2 drops అట్లా మీరు పర్ఫ్యూమ్ వేసుకోవచ్చు. ఇదంతా మీకు లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సైడ్లో 2 ఉన్నాయి కదా UVC ల్యాంప్స్, అవి ఆన్ అయినప్పుడు దాని లైట్ అంతా టోటల్ మొత్తం ఇంటర్నల్ ఏరియాలో రిఫ్లెక్ట్ అయ్యి మీకు అంతటా శానిటైజ్ అవుతుంది. ఏదైనా ఇట్లా మొబైల్ ఫోన్, ఇంకా మీరు స్మార్ట్ వాచెస్ కానివ్వండి, ఏదైనా చాలా మటుకు ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ అందులో ఫిట్ అయ్యే సైజే ఉంది. స్మార్ట్ వాచెస్ కానివ్వండి, ఇంకా కీ చైన్స్, కీస్, ఇంకా వాలెట్స్ ఏమున్నా కానీ మీరు లోపల పెట్టేసి ఆ బటన్ ప్రెస్ చేసేసి ఒక 8 minutes వదిలిపెట్టాలి. పెట్టేస్తే మీకు కంప్లీట్లీ వైరస్ ఫ్రీ అవుతుంది. డైలీ చాలా యూజ్ వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో యూజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇది యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. అయితే చూసారు కదా అన్బాక్సింగ్. ఇంకా ఈ రిమైనింగ్ వీడియో నేను ఒక 2 days దీన్ని యూజ్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, చూడడానికి లుక్స్ అవి బాగున్నాయి. వైట్ కలర్ ప్రీమియం లుక్స్ ఉండేసి మీకు హై క్వాలిటీ ABS ప్లాస్టిక్లో చేసింది. ఒకటే బటన్ ఉంది యూవీ శానిటైజేషన్కి. ఇంకా
వైర్లెస్ ఛార్జింగ్ కంటే దీనిపైన మీరు పెడితే స్క్రాచెస్ అది పడకుండా ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ది రింగ్ కూడా ఉంది, అంటే మొబైల్కి దానికి స్క్రాచ్ పడకుండా ఉండడానికి. కానీ 9V 2 amps అడాప్టర్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీకు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా యూవీ శానిటైజేషన్కి జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి ఒక 8 minutes వదిలిపెట్టేస్తే ఏమన్నా ఐటమ్స్ పెట్టేసి మీకు ఫుల్లీ వైరస్ ఫ్రీ అయిపోతుంది. అంటే మీకు అందులో ఉన్న ఏమన్నా జర్మ్స్ లాంటివి, వైరస్, బ్యాక్టీరియా లాంటివి అన్నీ చనిపోతాయి. ఇందులో నేను ఎల్ఈడి లైట్ ఉందనుకున్నాను, యాక్చువల్గా ఎల్ఈడి లైట్ లేదు, యూవీ ల్యాంప్ ఉంది. 253.7 అంటే యాక్చువల్గా 254 nanometers వేవ్ లెంత్ మీకు యూవీ లైట్ ఉంటే సరిపోతుంది. అది పర్ఫెక్ట్ జర్మిసిడల్ అల్ట్రా వైలెట్ లైట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఆన్ కూడా చేసి చూపిస్తాను. జస్ట్ ఈ డోర్ ఉంది కదా, లిడ్ ఒక 2-3 mm ఇట్లా ఓపెన్ చేస్తే మీకు యూవీ ల్యాంప్ది లైట్ కనపడుతుంది. కంప్లీట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ షట్ డౌన్ అవుతుంది యూవీ ల్యాంప్. నేను మీకు ఇక్కడ పుష్ చేసి చూపిస్తాను. ఇది పవర్ బ్యాంక్కి పెట్టాను నేను. మీరు ఏదైనా అడాప్టర్ 9V 2 amps అడాప్టర్కి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆన్ చేశాను కదా, ఇక్కడ మీరు చూడొచ్చు యూవీ ల్యాంప్ మీకు ఇట్లా ఓపెన్ చేస్తే స్లైట్గా కనపడుతుంది. ఇందులో మీరు ఏవైనా ఐటమ్స్, ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, జస్ట్ ఇది ఓపెన్ చేసేసి మీరు మొబైల్ పెట్టేసి, స్మార్ట్ వాచ్ పెట్టేసి, ఏమన్నా మీ దగ్గర కీస్ లాంటివి ఉంటే అవన్నీ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి మీరు ఈ బటన్ పుష్ చేసేస్తే సరిపోతుంది. ఒక 8 minutes వదిలిపెట్టేస్తే మొత్తం శానిటైజ్ అయిపోతుంది. చాలా బాగుంది, ఇది కేస్ కూడా బాగుంది, ఇది అన్ని ఐటమ్స్ వచ్చేలాగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మన చిన్న చిన్న గ్యాడ్జెట్స్కి ఇది మోర్ దాన్ ఇనఫ్, కానీ పెద్ద ఐటమ్స్ ఉంటే మాత్రం అప్పుడు నేను చూపించాను కదా DIY ప్రాజెక్ట్, అలాంటిది పెద్దది కావాలి. ఇది అవుట్పుట్ కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు నేను చూపించింది 11 wattsది, ఇది అంత ఉండదు, చిన్న ల్యాంప్స్ ఉన్నాయి ఇందులో. మీకు ఆ ల్యాంప్స్ది క్లోజప్ షాట్ కూడా చూపిస్తాను. ఇంకా ఇందులో ఛార్జింగ్ అంటే ఇది మీకు తీసేసి ఒకసారి వైర్లెస్ ఛార్జింగ్ కూడా చూపించేస్తాను. జస్ట్ ఏం లేదు, మీరు మొబైల్ దీనిపైన పెట్టగానే స్టార్ట్ అయిపోతుంది ఛార్జింగ్. మీకు క్లోజప్ షాట్ చూపిస్తాను. ఇది వైర్లెస్ ఛార్జర్. ఇంకా మీరు అరోమా డిఫ్యూజర్ అంటే ఇందులో మీకు ఇది ఈ ఫిల్లర్ లాంటిది వచ్చింది కదా, దీంతో మీరు ఏదన్నా పర్ఫ్యూమ్ ఒక 2 drops కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒక 2 drops తీసుకొని ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక 2 drops వేసేస్తే మీకు మైల్డ్గా ఇట్లా అరోమాటిక్ స్మెల్ కంప్లీట్గా డిఫ్యూజ్ అవుతుంది. అది చాలా అంటే బాగుంటుంది. అది మనం పెట్టిన గ్యాడ్జెట్స్కి కూడా ఆ స్మెల్ పడుతుంది. ఇంకా మీకు అంటే చెమట వాసన అట్లా ఏం లేకుండా మీ వాలెట్స్లో అది క్లియర్ అవుతుంది. ఎక్కువ వేయొద్దని అక్కడ బుక్లెట్లో మెన్షన్ చేసింది యూజర్ మాన్యువల్లో. జస్ట్ 2 drops వేసేస్తే సరిపోతుంది. ఇది నేను యూజ్ చేయను, దీన్ని జస్ట్ శానిటైజర్ లాగానే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఛార్జర్లు అంటే కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ ఎమర్జెన్సీలో మీరు ఇట్లా ఉన్నప్పుడు ఛార్జర్ యూజ్ చేయొచ్చు. కానీ నాకు మాత్రం దీంట్లో యూవీ శానిటైజేషన్ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. ఇది కాస్ట్ అది దీన్ని నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది అరౌండ్ 3,999 వరకు అట్లా ప్రైస్ ఉంది. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ఇంకా తక్కువ కాస్ట్ ఉంటే బాగుండేది, ఎందుకంటే నేను DIY చేశాను కదా, అది చాలా తక్కువలో అయిపోయింది. ఇది అంటే ఎక్స్పెన్సివ్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ఇది మీ గ్యాడ్జెట్? మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో సూపర్ గ్యాడ్జెట్ వచ్చింది నాకు దీంతో పాటు, అది కూడా ఈ సమ్మర్లో ఈ టైంలో చాలా యూజ్ వచ్చే గ్యాడ్జెట్. అది రేపు అన్బాక్సింగ్ చేస్తాను. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.